హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో టెట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ నెల 15 నుంచి అయితే టెట్ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఈసారి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో 50 రూపీస్ అయితే తగ్గించారు. ఈ టెట్ పరీక్ష టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫస్ట్ విడత అయితే నోటిఫికేషన్ను విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. టెట్ కన్వీనర్ రమేష్ పూర్తిస్థాయి షెడ్యూల్ను అయితే జారీ చేశారు. అలాగే పరీక్షల తేదీలు, అప్లికేషన్ తేదీలు, అలాగే ఎన్ని మార్కులు వస్తే పాస్, ఇంకా ఏ రోజు రిజల్ట్స్ అనేది ముందే అనౌన్స్ చేశారు. ఈ టెట్ నోటిఫికేషన్లో అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు, అంటే ఏప్రిల్ 15 నుంచి 30 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలకైతే జూన్ 15 నుంచి 30 మధ్యలో నిర్వహిస్తారు. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. ఫలితాలనైతే జూలై 28 నుంచి 31 మధ్య విడుదల చేస్తామని అయితే ప్రకటించారు. దరఖాస్తులను www.school.edu.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా అయితే సమర్పించుకోవచ్చు. ఇప్పటికే సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా రాయాల్సి ఉన్నందున ఈసారి సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా రాస్తున్నారు. వారు కనీసం 30,000 మంది దరఖాస్తు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలను గతంలో 15 నుంచి 20 రోజుల్లోనే ప్రకటించేవారు. కాకపోతే ఈసారి ఏకంగా నెల రోజుల సమయం తీసుకోవడం ఏంటని అభ్యర్థులైతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా స్కోర్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్ని రాష్ట్ర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు బీసీ జనరల్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తు ఫీజుతో పోలిస్తే ఎస్సీ ఎస్టీలకు కొంత తక్కువగా ఉంటుంది. టెట్లో మాత్రం అలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. అందరికీ ఒకటే ఫీజు. ఒక పేపర్కు 750 రూపాయలు, 2 పేపర్లకైతే 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై అయితే ఈ ఫీజు గురించి అయితే నవంబర్ 16న ఈనాడులో కథనం ప్రచురించడం కావడంతో ఈసారి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 50 రూపాయలు తగ్గించడం గమనార్హం. టెట్ రాసేవారిలో వీరే 40% మంది ఉంటున్నారు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.